ఈ హోటల్ ఎక్కడ ఉందో గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. సో లోపలికి వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్ గా నేను రివ్యూస్ అయితే తీసుకున్నాను. రివ్యూస్ అందరూ బాగుంది ఇక టిఫిన్స్ అన్న తర్వాత నేను లోపలికి వెళ్ళాను. ఎందుకనంటే ఇక్కడ నేను ఆల్రెడీ తిన్నాను, చాలా బాగుంటది టిఫిన్, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటది. సో బైబస్ పక్కనే ఉంటది, ఒక క్లూ అయితే ఇచ్చాను. ఇక్కడ ఎందుకు ఫేమస్ అంటే టిఫిన్ ఎంత బాగుంటుందో ఫెసిలిటీస్ కూడా అలానే ఉంటాయి. లారీ డ్రైవర్స్ వచ్చి ఇక్కడ స్థానం అది చేసి ఫ్రెష్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి తినడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ తులసి మొక్కతో అయితే వెల్కమ్ చెప్పారు, చాలా బాగుంది. అంటే ఒక ఇంట్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది, డివోషనల్ స్మెల్ అయితే అనిపించింది నాకు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత టీ ఎలా ఉంటుందో అసలు అని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళు ఒక ఆర్గానిక్ టీ అయితే వీళ్ళు మనకి చేసిస్తారు. అంటే మనకి రాయిలో పెట్టి మనకి అల్లం అది దంచిస్తే ఆ స్పెషల్ గా ఉంటుంది బాగా. అండ్ మోస్ట్లీ ఏంటంటే మనం తాగుతున్నప్పుడు ఆ స్మెల్ కూడా బాగుంటది. సో నేనైతే టీ లవర్ కాదు, బట్ మీరైతే చెప్పండి బాగుంటుందా లేదా అన్నది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లో మీకు పికిల్స్ అయ్యి ఉండే, ఎవరైతే అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ బైబస్ మీద వెళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారు కదా యూజువల్ గా, సో వాళ్ళకి పికిల్స్ అయ్యి కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. లోపల ఏ చట్నీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ ఫ్రంట్ మనకి పెడతారన్నమాట. అంటే లోపలికి వెళ్ళి చెక్ చేసుకోకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ రోజు ఏం స్పెషల్స్ అయితే ఉన్నాయో, చట్నీలు కానీ లేకపోతే పూరీ కర్రీ కానీ సాంబార్ కానీ అవన్నీ కూడా. అని చెప్పడం మర్చిపోయిన, ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా ఫేమస్. ఫుల్ గా వెజిటేబుల్స్ అయితే వేస్తారు వీళ్ళు. నేను యాక్చువల్లీ సాంబార్ ఇడ్లీ తిన్నాక ఇక్కడికి వస్తూ ఉంటాను ఎప్పుడు. అండ్ 50 రూపీస్ ఉంటుంది సాంబార్ ఇడ్లీ, బట్ బాగుంటది. సో యూజువల్ గా వీళ్ళ దగ్గర అన్ని డ్రింక్స్ అవైలబిలిటీ ఉంటాయి, బటర్ మిల్క్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే ఆర్డర్ చేసుకున్నది ఏంటంటే ఫాంటా విత్ టిఫిన్. ఎంతమంది కాంబినేషన్ ఇష్టం మీరైతే కామెంట్ చేయండి, నాకైతే చాలా ఇష్టం. అండ్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. మీకు చెప్పినట్టే నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చిన సాంబార్ ఇడ్లీ తింటాను, సాంబార్ ఇడ్లీ టేస్ట్ చేశాను. యాజ్ యూజువల్ గా నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడు టేస్ట్ అయితే మారదు, ఆ సాంబార్ కి మారదు, ఆ వెజిటేబుల్స్ కి ఉన్న ఫ్లేవర్స్ మారు. సో చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా వస్తే కనుక డెఫినెట్ గా మీరు ముందు సాంబార్ ఇడ్లీ ట్రై చేయండి. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను మీకు ఏంటంటే, మార్నింగే కొంతమంది టిఫిన్ తినాలంటారు, కొంతమంది టిఫిన్ తినొద్దు అంటారు. అసలు ఏది చేస్తే బాడీకి మంచిదో నాకైతే తెలియదు, మీరు చెప్పండి. మీలో ఎంతమంది మార్నింగ్ లేచిన టిఫిన్ తింటారు, తక్కువ తింటారు లేకపోతే ఎక్కువ తింటారా, లేకపోతే వెజిటేబుల్స్ ఎక్కువ తింటారా అంటే సలాడ్స్ లాంటివి, లేదా మార్నింగ్ టిఫిన్ ఏమి తినరా? సో టిఫిన్ మార్నింగ్ ఎలా చేస్తే మంచిదన్నది మన వ్యూవర్స్ అందరికీ మీరు చెప్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.